ఎంతో ఉత్సాహంగా నూతన విద్యా సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న విద్యాధికారులకు, ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా బడి అనే పొలంలోన అక్షరమనే అరకగట్టి, బాలలనే భూమి దున్ని, విద్య అనే విత్తు నాటి, శుద్ధ ముక్కలా శ్రమిస్తూ చదువనే సేద్యం చేసి, భవిష్యత్ అనే బంగారం పలకపైన పండించే గురువు అనే రైతన్న నీకు నల్లబల్ల నమస్సులు. వేసవి ముగిసింది, బడి తెరుచుకుంది. సెలవులకు అమ్మమ్మ గారింటికి వెళ్ళిన పిల్లలు వాపసు వచ్చేశారు. ఆకతాయిగా ఆడుతూ గడిపిన చిన్నారులంతా ఒక్కసారిగా బుద్ధిమంతులై బ్యాగులు సర్దుతున్నారు. గత సంవత్సరం చదివిన బడి కంటే మెరుగైన బడిలో చదివించాలని కొందరు అమ్మానాన్నలు, ఉన్న ఊళ్ళో చదువు ముగిసి పై తరగతులకు ఎక్కడికి పంపాలా అని ఇంకొందరు తల్లిదండ్రులు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. అటువంటి పేరెంట్స్కు మా బడి చేసే ప్రమాణం సరైన మార్గం చూపగలదేమో చూడండి. ప్రాథమికోన్నత పాఠశాల చలమప్పగూడెం అనే నేను నా పరిధిలోని ప్రతి గ్రామస్తునికి ఒక విన్నపం చేస్తున్నాను. చదవడం మీ పిల్లల హక్కు, చదివించడం తల్లిదండ్రులుగా మీ బాధ్యత. వారిని తీర్చిదిద్దడం నా ప్రత్యేకత. 1 నుండి 7 వరకు గల తరగతుల పిల్లలను నాలోనే ఎందుకు చేర్పించాలో ఇప్పుడు చూడండి. చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థులు చేరుకోవడానికి వీలుగా చలమప్పగూడెం నడి బొడ్డున నిలిచిన నేను సాక్షాత్తు చదువులమ్మను. విశాలమైన ఆవరణలో పచ్చని మొక్కల నడుమ, ఎత్తైన చెట్ల నీడన, పక్కా భవనాల్లో, అందమైన తరగతి గదులలో, అదనపు సౌకర్యాలతో, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో అభివృద్ధిదాయకంగా ఉన్నాను. తమ శక్తి వంచన లేకుండా నా వద్ద వారి విలువైన సేవలను అందిస్తున్న సుశిక్షితులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల గురించి వినండి. పట్టుదలకు మారుపేరు, దృఢ సంకల్పానికి పెట్టింది పేరైన పిడి శ్రీనివాసరెడ్డి గారు ప్రధానోపాధ్యాయులుగానే గాక సైన్సు, గణితాలను బోధిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. గంటల తరబడి పాఠాలు చెప్పిన కంఠధ్వనిలో స్థాయి తగ్గని రవిసారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలై ఇక్కడ బోధనను అందిస్తున్నారు. ఆంగ్లాన్ని అనర్గళంగా బోధించడమే కాక పాఠశాల సస్యరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపించే శ్రీను సార్, తన సబ్జెక్టు హిందీనే కాక ప్రతి సబ్జెక్టులో ఏర్పడే లోటును భర్తీ చేస్తూ బాధ్యతగా ఉండే శంకర్ సార్, 2 భాషలు మాట్లాడగలిగి 2 చేతులతో రాయగలిగిన సవ్యసాచి, స్థానికుల బంధువు సుజాత టీచర్, బడిలో చేరే ప్రతి చిన్నారి చేయి పట్టి తొలి అడుగులు వేయించే, తొలి అక్షరం దిద్దించే చావలి మేడం, వీరందరి మధ్య పనిచేస్తూ వీరి శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసే కృష్ణార్జున్ సార్, వంటలక్కలు పార్వతి, నవీన, స్వేపరు సమ్మమ్మ, ఇలా అందరూ అంకిత భావంతో పనిచేస్తూ ఆదర్శవంతంగా నన్ను నడుపుతున్నందుకు ఆనందిస్తున్నాను. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు మళ్ళీ పిల్లలందరికీ ఉచిత పాఠ్య నోటు పుస్తకాలు, యూనిఫామ్లు ఇస్తున్నాను. అదనంగా టై, బెల్ట్, ఐడి కార్డులను మా సిబ్బంది సమకూరుస్తున్నారు. ఈ సంవత్సరం షూ కూడా ఇవ్వబోతున్నారు. వ్యక్తిగతంగా పాఠశాల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసుకొని పేద పిల్లల ఆర్థిక అవసరాలు తీరుస్తున్న ఉపాధ్యాయులను చూసి సంతోషిస్తున్నాను. 4 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ సమకూర్చుకొని
ప్రతి తరగతి పిల్లలను అధునాతన డెస్క్ బల్లలపై కూర్చోబెడుతున్నందుకు గొప్పగా భావిస్తున్నాను. రుచి శుచి కలిగిన మధ్యాహ్న భోజనంతో పాటు అదనంగా గుడ్డు, రాగి జావా వంటి బలవర్ధక ఆహారాన్ని అందిస్తున్నందుకు ఆనందిస్తున్నాను. ప్రతి నెల ప్రభుత్వ వైద్యుల చేత మీ పిల్లల ఆరోగ్యాన్ని పరిశీలింపజేస్తూ తగిన మందులను కూడా అందజేస్తున్నాను. నేను కేవలం చదువులోనే గాక ఆటపాటలలో, అదనపు కృత్యాలలో, కాంప్లెక్స్ మరియు మండల స్థాయిలలో, జిల్లా స్థాయి బాలోత్సవాల్లో రాణిస్తున్నందుకు గర్విస్తున్నాను. కంప్యూటర్, డ్యాన్సులను నేర్చుకుంటూ క్రమం తప్పకుండా ఆటలాడుతూ వివిధ విజ్ఞానదాయక విషయాల్లో భాగస్వాములవుతూ ప్రత్యేక సందర్భాల్లో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ సర్వతోముఖాభివృద్ధి చెందుతున్న చిన్నారులను చూసి సంతసిస్తున్నాను. నాలో చేర్చిన మీ పిల్లలలో చాలా మంచి మార్కులు తెస్తానని, ఉత్తమ బాలలుగా వారిని తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అన్న సర్వశిక్ష అభియాన్ సాక్షిగా మీ పిల్లల ఉన్నతికి దోహదపడతానని ఇందు మూలముగా అంతఃకరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు ప్రాథమికోన్నత పాఠశాల చలమప్పగూడెం.